నీకెప్పుడు నా మీద అనుమానమే. నన్ను నువ్వెప్పుడూ నమ్మవు. నేనెంత కరెక్ట్గా ఉన్నా సరే నన్ను నువ్వు అనుమానిస్తూ ఉంటావు. నమ్మకం లేని చోట బ్రతకటం కష్టం. నమ్మకమే జీవితం. అనుమానం మరణం కంటే దారుణం అని నీతులు చెప్తూ వాదిస్తూ నువ్వు మాట్లాడేదే కరెక్ట్ అనుకుంటున్నావా? అనుమానించిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. అనుమానించబడ్డ వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. అనుమానించటం అనుమానించినోడు తప్పైతే నిన్నెందుకు అనుమానించాడో ఆలోచించావా? కారణాల కోసం వెతికావా? అబ్బే, అది మాత్రం చెయ్యకు. అనుమానించాడు అనుమానించాడు అని మాత్రం అరుస్తూ ఉండు. చెప్పే విషయంలో స్పష్టత లేనప్పుడు నిన్నెవరైనా అనుమానిస్తారు. అది అనుమానించినోళ్ళ తప్పు కాదు, చెప్పటం చేతకాక నువ్వు చేసిన తప్పు. నీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా విను. నువ్వు నీ భార్య ఇంట్లో కూర్చొని ఉన్నారు. అనుకోకుండా నీకు ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకొని బయటికెళ్ళి మాట్లాడి ఒక 10 నిమిషాల తర్వాత ఇంట్లోకి వచ్చావు. నీ భార్య నిన్ను ఎవరండి ఫోన్ చేసింది అని అడిగింది. నువ్వు మా క్లాస్మేట్ ఫోన్ చేస్తే మాట్లాడి వచ్చానులే అన్నావు. ఇప్పుడు నీ భార్యకు అనుమానం వస్తుందా రాదా? ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు 2 తప్పులు చేసావు. మొదటిది, ఫోన్ రాగానే నువ్వు బయటికి వెళ్ళిపోయావు. అప్పుడే మీ ఆవిడికి ఫోన్ చేసింది ఎవరు అనే అనుమానం వస్తుంది. రెండవది, నువ్వు మాట్లాడింది అమ్మాయితోనా లేక అబ్బాయితోనా అనే అనుమానం వస్తుంది. ఈ 2 అనుమానాలు రావడానికి కారణం నువ్వే. కానీ నువ్వు నీ భార్యనేమంటావో తెలుసా? నా మీద నీకెప్పుడు అనుమానమే అంటావు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? ఫోన్ వచ్చినప్పుడు నీ భార్య ముందే మాట్లాడుంటే నీకు ఇన్ని బాధలుండవు. లేదా ఎవరితో మాట్లాడుతున్నావో స్పష్టంగా చెప్పుంటే సరిపోతుంది. చాలామంది స్త్రీలు కూడా చేసే పనేంటో తెలుసా? ఎవడితోనో మాట్లాడుతూ ఉంటారు. భర్త రావటం చూసి ఏమీ తెలియనట్టు పక్కకెళ్ళిపోతారు. అదేమని అడిగితే అనుమానపు మొగుడు అని ముద్రేస్తారు. ఎవడితోనన్నా మాట్లాడటం నీ భర్తకి ఇష్టం లేకపోతే మాట్లాడకుండా అన్నా ఉండాలి. లేదా మాట్లాడితే నీ భర్తను చూసి నటన మొదలు పెట్టకూడదు. అప్పుడే నీలో యథార్థత ఉన్నట్టు. మనం ఎవరితో మాట్లాడినా ఏం చేసినా తప్పు లేదు, ఎవరు అనుమానించకూడదు. కానీ పక్కనోళ్ళు ఎవరితో మాట్లాడినా సరే అంటగట్టేస్తాం. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఎదుటి వ్యక్తులు అనుమానిస్తున్నారు అని ఆవేదన పడతాం, కానీ అందరూ అనుమానించేలా మన ప్రవర్తన ఉందేమో అని మాత్రం ఆలోచించం. నువ్వు ఒక విషయాన్ని వివరించలేక తడబడుతున్నావు అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. అబద్ధం నీకు తెలియకుండానే నీలో భయాన్ని రేపుతుంది. ఆ భయమే నిన్ను తడబడేటట్లు చేస్తుంది. అప్పుడు నీ చూపులు చూటిగా ఉండవు. అసంబద్ధమైన చర్యలు నీ శరీరంలో కనపడుతుంటాయి. ఏ కారణం లేకుండా ఒకరికి ఇంకొకరి మీద అనుమానం రాదు. ప్రతిదానికి కారణం ఖచ్చితంగా ఉంటుంది. కానీ చాలామంది చేసే తప్పేంటో తెలుసా? పక్కనోడి ప్రవర్తనను పట్టించుకుంటాం, కానీ మన పట్ల వాడలా ప్రవర్తించడానికి మన వైపు నుంచి ఏమైనా ఖచ్చితమైన కారణం ఉందా అని మాత్రం ఆలోచించం. ఎదుటోడు ఎలాంటోడైనా కావచ్చు, కానీ వాడు నీ పట్ల ప్రవర్తించే విధానం నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. అందుకనే నీ పట్ల పక్కనోడి ప్రవర్తన మారాలి అంటే ముందు నిన్ను నువ్వు సరిచేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎంత మారినా నీకొచ్చే ఉపయోగం ఏమీ లేదు. నువ్వెంత మారితే నీకంత ఉపయోగం. అనుమానించబడటం కంటే పెద్ద అవమానం లేదు. కానీ ఆ అవమానం రావటానికి నీ ప్రవర్తనే కారణం అని మాత్రం మర్చిపోకు. జీవితం అంటే అబద్ధంలో బ్రతుకుతూ మాటలతో మభ్యపెట్టడం కాదు. అబద్ధపు జీవితం ఏ రోజుకైనా నిన్ను అవమానాలు పాలే చేస్తుంది. నిందలు పడ్డా సరే నిజంలో బ్రతకటమే జీవితం. నిజాయితీగా బ్రతికితే
నిజాయితీ నీకిచ్చే ధైర్యం ఎవ్వరూ ఇవ్వలేరు. ఒక విషయంలో ఎదుటి వ్యక్తులను అనుమానించటం నీకు కరెక్ట్ అయితే, అదే విషయంలో ఎదుటి వ్యక్తులు నిన్ను కూడా అనుమానించటం కరెక్టే కదా. ఎవరైనా ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే నీకు అనుమానం వస్తుంది, కానీ నువ్వెంతసేపు మాట్లాడినా ఎవ్వరూ అనుమానించకూడదు. ఎవరైనా ఇంకొకరితో క్లోజ్గా ఉంటే నీకు అనుమానం వస్తుంది, కానీ నువ్వెవరితో క్లోజ్గా ఉన్నా సరే ఎవరూ అనుమానించకూడదు. ఎవరైనా ఇంకొకరితో ఎక్కడైనా కలిసి కనపడితే నీకు అనుమానం వస్తుంది. నువ్వు మాత్రం ఎవరితోనైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఎవ్వరూ అనుమానించకూడదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పక్కనోళ్ళని నువ్వు ఏ విషయాలలో అయితే అనుమానిస్తున్నావో ఆ విషయాలన్నిటిలో నువ్వు జాగ్రత్తగా ఉండు. అప్పుడు నిన్నెవరూ అనుమానించరు. మన ఇంట్లో ఆడపిల్ల బయటికెళ్ళి తిరిగొస్తే ఆడపిల్లంటే అలా ధైర్యంగా ఉండాలి అంటాం, కానీ పక్కింటమ్మాయి బయటికెళ్ళి తిరిగొస్తే బరి తెగించి తిరుగుతుంది అని మాట్లాడుకుంటాం. ఒకే విషయాన్ని నీ వైపు నుంచి ఒక రకంగా, అవతలి వారి వైపు నుంచి ఇంకొక రకంగా చూస్తే నువ్వు సరిగా లేవు అని అర్థం. ఒక విషయాన్ని ఎవరి వైపు నుంచి చూసినా ఒకే రకంగా చూడగలిగితే అప్పుడు నువ్వు సరిగా ఉన్నట్లు. నీకైనా సరే, నీ శత్రువుకైనా సరే నువ్వు ఒకే న్యాయాన్ని అనుసరించగలిగితే అప్పుడు నిన్ను అనుమానించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందరూ వేరు, నువ్వు వేరు కాదు. ఎవరికైనా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. నిన్ను నువ్వు సమర్థించుకున్నంత మాత్రాన నీ తప్పు ఒప్పైపోదు. అది నీకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ తప్పుగానే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నీ స్థాయిని బట్టి చెప్పే విధానం మారుతుంది. నువ్వు తక్కువ స్థాయిలో ఉంటే నీ తప్పుల్ని నీ ముఖానే చెప్తారు. ఒకవేళ నువ్వు గొప్ప స్థాయిలో ఉంటే నీ తప్పుల్ని నీకు తప్ప అందరికీ చెప్తారు. నువ్వెంత గొప్ప స్థాయిలో ఉంటే నీ తప్పుల గురించి అంత ఎక్కువ మంది మాట్లాడుకుంటారు. అందుకనే నువ్వెంత గొప్ప స్థాయికి ఎదగాలి అనుకుంటే అంత పర్ఫెక్ట్గా బ్రతకాలి అని నిశ్చయించుకో. ఇది మర్చిపోకు.